నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను రహీం. అగ్నిపథ్ పథకం కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ఇది. సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది. అగ్నిపథ్ పథకంలో సైన్యంలో రిక్రూట్ అయిన వారు కేవలం 4 ఏళ్ల సర్వీస్లో కొనసాగుతారు. 4 ఏళ్ల తర్వాత ఇంటికి రావాల్సిందే. దీంతో 2022లో నరేంద్ర మోదీ సర్కారు ప్రారంభించిన అగ్నిపథ్ పథకం విమర్శల పాలైంది. రక్షణ రంగంలో అవుట్సోర్సింగ్కు నరేంద్ర మోదీ సర్కారు చర్యలు తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా అగ్నిపథ్ పథకంపై కేంద్రం వెనకడుగు వేస్తుందన్న సమాచారం రక్షణ వర్గాల నుంచి అందింది. అయితే ఇంత అకస్మాత్తుగా అగ్నిపథ్ పథకంపై వెనక్కి తగ్గాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు నిర్ణయించుకుంది? ఇందులో ఏమైనా మతలబుందా? ఈ అంశాలపై వాటి స్వతంత్ర ఫోకస్. 2022 జూన్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే అగ్నిపథ్. మెరికల్ లాంటి యువకులకు సైన్యంలో కొలువు కల్పించడమే అగ్నిపథ్ పథకం అసలు లక్ష్యం. అగ్నిపథ్ పథకానికి ఎంపికైన యువకులను వాళ్ళ అర్హతలను బట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఎందులోనైనా భర్తీ చేస్తారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో కొలువులు చేసేవారిని అగ్నివీరులుగా పిలుస్తారు. అయితే ఈ పథకంలో సర్వీస్ కేవలం 4 ఏళ్లే. ఆ తర్వాత రిటైర్ కావాల్సిందే. అయితే అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యం ఉండదు. అదే వివాదంగా మారింది. అగ్నిపథ్ కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2022 జూన్లో తీసుకొచ్చిన పథకం ఇది. అప్పట్లో ఎంతో అట్టహాసంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మెరికల్ లాంటి యువకులకు సైన్యంలో కొలువులు కల్పించడమే అగ్నిపథ్ పథకం అసలు లక్ష్యం. 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న యువకులు అగ్నిపథ్ పథకానికి అర్హులు. విద్యార్హతలు కూడా పెద్దగా అవసరం లేదు. ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి పాస్ అయితే చాలు. అగ్నిపథ్ పథకానికి ఎంపికైన యువకులను వాళ్ల అర్హతలను బట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఎందులోనైనా భర్తీ చేస్తారు. సర్వీస్ కేవలం 4 ఏళ్ల అయినా వేతనం మాత్రం ఆకట్టుకునేలా ఉంటుంది. మొదటి ఏడాది నెలకు 30,000 ఇస్తారు. రెండో ఏడాది 33,000 ఇస్తారు. మూడో ఏడాదైతే 36,500 వేతనం ఉంటుంది. ఇక చివరగా 4వ ఏడాది నెలకు 40,000 వేతనంగా ఇస్తారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో కొలువులు చేసేవారిని అగ్నివీరులుగా పిలుస్తారు. 4 ఏళ్ల సర్వీస్కు కార్పస్ ఫండ్ కింద కొంత అమౌంట్ కూడా జమ చేస్తారు. సహజంగా సైన్యంలో ఉద్యోగాలంటే యువత ఎగిరి గంతేస్తుంది. అయితే ఈసారి అలా జరగలేదు. అగ్నిపథ్ పథకంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి కారణం అగ్నిపథ్ పథకం సర్వీసే. సైన్యంలో ఉద్యోగం అంటే ఏ 20 ఏళ్లో లేదా 25 ఏళ్లో అని అందరూ అనుకుంటారు. కనీసం 18 లేదా 20 ఏళ్లైనా సర్వీస్ ఉంటుందని భావిస్తారు. అయితే ఈ పథకంలో సర్వీస్ కేవలం 4 ఏళ్లే. 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అగ్నివీరులు ఇంటికి పోవాల్సిందే. అగ్నివీరుల్లో కేవలం 25% మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. మరో ప్రత్యామ్నాయం లేదు. కాగా అగ్నివీరులు నిరుత్సాహపడకుండా వారికి భవిష్యత్తులో అనేక అవకాశాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆశ పెడుతున్నారు. అయితే కేంద్రం హామీని యువత పెద్దగా విశ్వసించలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన అగ్నివీరులకు ఆ తర్వాత ఎటువంటి పెన్షన్ సౌకర్యం ఉండదు. అంతిమంగా సైన్యంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదు. స్థూలంగా ఇది కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అగ్నిపథ్ పథకం అసలు రూపం. భారత సైన్యంపై సిబ్బంది వేతనం, పెన్షన్ భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అగ్నిపథ్ పేరుతో భారత సైన్యంలోకి అవుట్సోర్సింగ్ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
सेना जानती है, पूरा देश जानता है कि अग्निवीर स्कीम सेना का स्कीम नहीं है, पीएमओ का स्कीम है। और पूरी सेना जानती है कि स्कीम प्राइम मिनिस्टर का ब्रेन चाइल्ड था, स्कीम सेना का ब्रेन चाइल्ड नहीं था। जैसे नोटबंदी की गई वैसे ही आर्बिट्री तरीके से अध्यक्ष महोदय ఒకవైపు దేశ యువతలో జాతీయ భావాలను బలోపేతం చేయడమే అగ్నిపథ్ పథకం అసలు లక్ష్యమని కేంద్రం చెబుతుంటే, మరోవైపు ఉద్యోగ భద్రత సంగతి ఏమిటని యువకులు అడుగుతున్నారు. యువత అడుగుతున్న ఈ ప్రశ్నకు కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే అగ్నిపథ్ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. సైన్యానికి సంబంధించి ఏమాత్రం నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నా కనీసం 11 నుంచి 15 ఏళ్ల సర్వీసు ఉండాలంటున్నారు నిపుణులు. मैं नेता प्रतिपक्ष से विनम्रता पूर्वक अनुरोध करना चाहता हूं, कृपया वह सदन को गुमराह करने की कोशिश न करें। अग्निवीर योजना के संबंध में बहुत सारे लोगों से 158 ऑर्गेनाइजेशन के साथ सीधा संवाद स्थापित हुआ है, उनके सुझाव लिए गए हैं, तब यह अग्निवीर योजना लाई गई है और बहुत सोच समझकर यह योजना लाई गई है। और मैं यह भी स्पष्ट कर देना चाहता हूं, इस प्रकार की योजनाएं दुनिया के कई देशों में है, वहां पर किसी को कोई किसी प्रकार की आपत्ति नहीं है। अब बिना अग्निवीर योजना के बारे में समझे, बिना उस संबंध में कोई पूरी जानकारी हासिल किए इस तरीके से सदन को गुमराह करना, इसे कदापि उचित नहीं ठहराया जा सकता। महोदय, मैं तो आपसे ये अनुरोध करूंगा, इसे सदन की कार्रवाई से बाहर निकाला जाना चाहिए। పెన్షన్ సొమ్ములు ఆదా చేయడం కోసమే దేశ భద్రతను అగ్నిపథ్ పేరుతో కేంద్రం పణంగా పెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగా ఆర్మీలో పనిచేయాలని చాలా మంది యువతకుంటుంది. దేశ సరిహద్దులను కాపాడాలని, ప్రజలకు భద్రత కల్పించాలని చిన్నప్పటి నుంచే ఎంతో మంది యువజనులు కలలు కంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సహజంగా సైన్యంలో పనిచేయడం అంటే మాటలు కాదు, ఎంతో అంకిత భావం అవసరం. కుటుంబాలకు 100 కిలోమీటర్ల దూరాన ఉంటారు. దేశ సరిహద్దుల్లో మంచులో తడుస్తూ రాత్రింబవళ్లు కాపలా కాస్తుంటారు. अग्निवीर योजना को लेकर के मतदाताओं के एक हिस्से में नाराजगी रही है। हमारी पार्टी चाहती है कि विस्तार से उन कमियों खामियों को दूर किया जाए, जिसको लेकर के जनता ने सवाल उठाए। यूसीसी पर भी क्या यूनिफॉर्म सिविल कोड पर पार्टी के राष्ट्रीय अध्यक्ष होने के नाते विधि आयोग के अध्यक्ष श्री चौहान को मुख्यमंत्री चिट्ठी लिख चुके हैं। हम इसके विरुद्ध नहीं है, लेकिन जितने भी स्टेक होल्डर्स हैं, चाहे मुख्यमंत्री हो, चाहे डिफरेंट पॉलिटिकल पार्टीज हों या डिफरेंट सेक्ट्स हों, उनसे बातचीत करके इसका हल निकाला जाना चाहिए। जातिगत जनगणना को देश की किसी पार्टी ने मना नहीं किया है। बिहार ने रास्ता दिखाया है, प्रधानमंत्री ने भी ऑल पार्टी डेलीगेशन में इसका विरोध नहीं किया है। इसलिए जातिगत जनगणना समय की मांग है और हम इसको परसू करेंगे। కొన్నిసార్లు తిండి నిద్రకు కూడా నోచుకోరు. అయితే ఇంత అంకిత భావంతో కేవలం దేశ రక్షణే పరమావధిగా పనిచేసే అగ్నివీరులు సైన్యం నుంచి బయటకొచ్చిన తర్వాత ఏం చేయాలన్న ప్రశ్న తెరమీదకొచ్చింది. 4 ఏళ్ల తర్వాత మళ్లీ బయట ప్రపంచంలోకి వస్తే ఏ సెక్యూరిటీ గార్డుగానో సూపర్వైజర్గానో పనిచేయాల్సిందే. అంతకు మించి పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో 4 ఏళ్ల సర్వీస్ అనే అంశం వివాదంగా మారింది. దీంతో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రధానంగా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో యువకులు రోడ్లపైకొచ్చారు. అగ్నిపథ్ పథకం విధి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్ నగరంలోనూ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అగ్నివీర్ పథకం రాజకీయంగానూ భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
కాంగ్రెస్ పార్టీ అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకించింది. ఇదే విషయమై పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అంతేకాదు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అగ్నివీర్ పథకం వివాదాలకు నిలయంగా మారింది. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.